మహిళలపై మానసిక వేధింపులు. పోలీసులు ఉన్నది మహిళలను రక్షించడానికా, లేదంటే కేసులలో ఇరికించడానికా? బాధితురాలికి అండగా నిలవలేనటువంటి ఒక పోలీస్ అధికారి, ఏయ్ నువ్వు బ్లాక్ మెయిలర్ అంటూ హెచ్చరిక. ప్రశ్నిస్తే నీకు దిక్కున్న కాడ చెప్పుకోపో, తస్మాత్ జాగ్రత్త, నాపైన పోస్ట్ పెడతావా? నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. ఒక మహిళా జర్నలిస్టుపై అక్రమ కేసుకు కుట్ర పన్నుతున్నదెవరు? ఒక బాధిత మహిళ తనను శారీరకంగా వాడుకున్నదే కాకుండా ఆర్థికంగా తన దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఒక వ్యక్తిపై పిటిషన్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే కేసు చేయకపోగా నన్ను ఆశ్రయించి నాకు న్యాయం చేయాలని కోరితే తనకు రక్షణగా అండగా నిలబడ్డందుకు వార్తగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తే ఒక మహిళా జర్నలిస్ట్ మీద అక్రమ కేసులు బనాయించడానికి కొందరు అధికారులు సిద్ధమయ్యారు. నేను పెట్టిన వార్తల కింద నీచమైన కామెంట్ పెట్టిస్తూ మానసిక పైశాచిక ఆనందం పొందుతున్న కొందరు వ్యక్తులు వాళ్ళింట్లో ఆడవాళ్ళు లేరు అనే కోణంలో మహిళా జర్నలిస్టుపై రెచ్చిపోవడమే కాకుండా స్వాతి అనే బాధితురాలని శారీరకంగా వాడుకొని జైలుకి పోయి వచ్చిన వ్యక్తికి కొందరు సహకరించడం వరంగల్ ఉద్యమగడ్డకు తలవంపు. జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి యూట్యూబర్ తన భర్త మరో మహిళను శారీరకంగా వాడుకొని జైలుకు పోయి వచ్చాడు. ఒక మహిళా ఎమ్మెల్యే తోటి పైరవీలు చేసుకుంటూ తన ప్రతాపాన్ని నిరూపించుకోవడం కోసం మహిళకు అండగా నిలిచిన ఒక జర్నలిస్ట్ మహిళను అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఇదేమని ప్రశ్నిస్తే పోలీస్ అధికారులు సైతం నువ్వు బ్లాక్ మెయిలర్వి అనే పరిస్థితికి వచ్చారు. నన్ను శారీరకంగా వాడుకొని నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు అని సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్కి ఆ బాధిత మహిళ వస్తే మీరు కేసు ఎందుకు తీసుకోలేదు? చట్టపరంగా న్యాయపరంగా మహిళలకు న్యాయంగా నిలబడాల్సిన ఒక స్టేషన్ అధికారులు డీసీపీ మేడం దయతో సంబంధిత మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో సిఐ గారు కేసు చేశారు. కానీ సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్లో ఎందుకు కేసు చేయలేదు? ఆ మహిళ బ్రతుకుంది కాబట్టి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ మహిళ మానసిక క్షోభకు గురై తనకు తాను చేసుకోరానిది ఏదైనా చేసుకుంటే తన 2 పిల్లల పరిస్థితి ఏంటి? దీని వెనకాల జరిగిన రహస్య కుట్ర బయటకు రావాలి. దీంతో పాటు మహిళకు అండగా నిలిచిన జర్నలిస్టుపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి 20 రోజుల తర్వాత కుట్ర ఎవరైతే పన్నుతున్నారో మీరు దాని మీద నిజాయితీగా బహిరంగ చర్చకు రావాలి. అంతేకాకుండా ఉన్నతమైన భావాలు కలిగినటువంటి పోలీస్ అధికారులను కూడా ఈ కేసులో తప్పుదోవ పట్టిస్తూ మహిళా జర్నలిస్టు మీద కేసు పెడితేనే బాధిత మహిళను శారీరకంగా వేధించి జైలుకు పోయినటువంటి వ్యక్తికి న్యాయం జరుగుతుందని ఆ కోణంలో జర్నలిస్టుపై కక్ష కడుతూ నువ్వు వార్తలు చేయొద్దు, ఇది వ్యక్తిగతం, నువ్వు ఎలా వార్తలు చేస్తావు అని సిఐ స్థాయి లాంటి వ్యక్తి మహిళా జర్నలిస్ట్ని బెదిరించడం ఇంతవరకు ఎక్కడా చూసుండం. ఆర్టికల్ 19(1)A ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు పబ్లిక్ డొమైన్లో వచ్చిన ఏ విషయం కానీ వ్యక్తిగతం అనేది కాదు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయింది అంటేనే అది బహిర్గతం. అది ఉన్నత అధికారుల దగ్గరికి, నిఘా విభాగానికి, కోర్టు పరిగణలోనికి వెళ్తుంది. అన్ని రకాలుగా పబ్లిక్ డొమైన్ కిందకు వస్తుంది. అలాంటప్పుడు వ్యక్తిగతం ఎలా అవుతుంది? వ్యక్తిగతం అంటే మహిళను శారీరకంగా వాడుకొని 5 లక్షలు తీసుకొని మోసం చేయడమా? లేక తన కూతుర్ని కూడా ఇబ్బందులకు గురి చేయడమా? ఇటువంటి వ్యక్తికి కొందరు పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఇంతటి దుర్మార్గమైన చర్య ఎక్కడైనా ఉంటుందా? ప్రశ్నిస్తున్న మహిళా జర్నలిస్ట్నేమో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జైలుకు పోయి వచ్చిన వ్యక్తిని తన భార్య జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ కొందరు రాజకీయ నాయకుల పలుకుబడితో అతడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అతనిపై కేసు పెట్టింది పోలీసులే కదా, అది కూడా విచారణకు వస్తుంది కదా. అలాంటప్పుడు నేను పెట్టినటువంటి వీడియోస్ కింద బూత్ కామెంట్స్ పెడితే ఎలా సహించుకుంటూ ఉండమంటారు? దానికి గాను న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీస్ అధికారి ఒక మహిళా జర్నలిస్ట్ని బ్లాక్ మెయిలర్ అనడం ఎంతవరకు కరెక్ట్? పోలీస్ అధికారులే చెప్పాలి. ఇక్కడ మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు తెర మీదకి ఎందుకు వచ్చిందో చెప్పాలి. అసలు పంచాయతీ అంతా జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి యూట్యూబర్ భర్త ఒక సాధారణ మహిళను శారీరకంగా వాడుకోవడమే కాకుండా డబ్బులు కూడా వాడుకున్నాడని ఆరోపించగా ఆ సమస్య మీద కేసు అయింది. మరి ఆ సమస్య మధ్యలో ఈ ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు వస్తుంది? దీన్నంతా ఎవ్వరు లేవనెత్తుతున్నారు అంటే
సిఐ సార్కి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే సిఐ సారే కావాలని జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి యూట్యూబర్తో చేతులు కలిపి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయినటువంటి ఆ మహిళకి సహకారంగా ఉంటున్న నా పైన రాజకీయ ఒత్తిడులతో పాటు కొందరు పోలీస్ అధికారుల ఒత్తిడితో పాటు ఎలాగైనా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారా? కానీ జర్నలిస్ట్ని బ్లాక్మెయిలర్ అన్న ఆధారం జర్నలిస్ట్ దగ్గర ఉన్నదన్నది సిఐ సారు మర్చిపోతున్నారు. అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు సిఐ సార్ పరిస్థితి ఏంటి అనేది రేపు పై అధికారులు నిర్ణయిస్తారు. మహిళకు అండగా నిలబడాలి అనేది నా కర్తవ్యం, నేను పెట్టుకున్న ధ్యేయం. దాని నుండి ఎవ్వరూ నన్ను పక్కకు తప్పించలేరు. నిజాయితీగా ప్రస్తావించాల్సి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ సార్ మహిళలను రక్షించడానికి ప్రత్యేక బృందాలను తయారు చేస్తున్నారు. మహిళల రక్షణ కోసం చట్టాలు కఠినంగా తయారు చేయబడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక మహిళను శారీరకంగా వాడుకొని జైలుకు పోయి వచ్చిన వ్యక్తికి కొందరు అధికారులు సపోర్ట్ చేస్తున్నారంటే అసలు దీంట్లో ఏం జరుగుతుంది? ఆ మహిళ ఏం కావాలి? ఆమె పరిస్థితి ఏం కావాలి? ఆమె కూతురు పరిస్థితి ఏం కావాలి? పలుకుబడి ఉంటే మహిళను శారీరకంగా వాడుకొని ఆర్థికంగా మోసం చేయొచ్చా? అక్కడ పోక్సో కేసు, దాన్ని పరిశీలన చేసి దాన్ని విచారణ చేపట్టి దానికి సంబంధించిన ఆధారాలను సేకరించి మహిళా కూతురికి న్యాయం చేయాల్సింది పోయి ఇలాంటి సందర్భంలో జైలుకి పోయి వచ్చినటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ సిఐ స్థాయిలో ఉన్నటువంటి అధికారి తిరిగి మహిళా జర్నలిస్టుపై ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టడానికి సిద్ధపడుతున్నారంటే దీన్ని ఉన్నత వర్గాలే కాదు, ఉమ్మడి వరంగల్ పోలీసులందరూ దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. జర్నలిస్టులపై మానసిక దాడి చేస్తూ కేసులు ఎన్నైనా పెట్టుకోండి, ఒక పోలీస్ అధికారి జైలుకి పోయి వచ్చినటువంటి వ్యక్తిని ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఇందులోనే ఆ పోలీస్ నిజాయితీ బయటపడుతుంది. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయితే నేను వాట్సాప్ మెసేజ్ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? కాల్ చేసినా స్పందించలేదు. నన్ను అక్రమ కేసులో ఇరికిస్తే భయపడి మానసిక వేదన పడి తనే మన దగ్గరకు వచ్చి బ్రతిమిలాడి మాట్లాడుకుంటుంది అని చివరకు తన కింద పనిచేసే ఎస్ఐని కూడా ద్వంద్వ వైఖరి మాటలు మాట్లాడే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. వీటన్నిటిపై సమగ్ర విచారణకు సిట్ విచారణ వేయాలి. మహిళకు జరిగిన అన్యాయం మీద, మహిళను వేధించి జైలుకు పోయి వచ్చిన వ్యక్తి మీద, జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి యూట్యూబర్ మీద ఎవరెవరు సహాయం తీసుకుంటూ ఎవరెవరిపైన గ్రూపుల్లో మెసేజ్లు పెడుతూ జర్నలిస్టులను లకారాలతో బూతులు పెట్టిస్తూ స్టేటస్లు పెడుతూ ఇవన్నీ చేస్తున్నప్పటికీ పట్టింపు లేకుండా ఉన్న సిఐసార్ మీద సమాజంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలి. బాధితురాలు పక్షాన నిలబడుతున్న నాపై ఆ సిఐసార్ ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని అక్రమ కేసుల్లో ఇరికించినా నాకు అభ్యంతరం లేదు. కానీ బాహ్య సమాజం అంటూ ఒకటి ఉంటుందని, చట్టం న్యాయం అంటూ ఒకటి ఉంటుందని సిఐ గారు మర్చిపోవద్దు. బహిరంగంగా చర్చకు రమ్మని నేను 2 సార్లు ఆహ్వానించినా రాలేదు. నా స్థాయి చిన్నది అనిపిస్తే ప్రెస్ క్లబ్ సాక్షిగా రమ్మంటున్నా. ఈ అక్రమ కేసులను బట్టి చూస్తే మహిళల పట్ల ఆ పోలీస్ అధికారి ఎంత నిజాయితీగా ప్రవర్తిస్తున్నారో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాలి. నాకు సహకారంగా నిలబడకపోయినా పర్వాలేదు, నేను బాధపడేది లేదు. కానీ శారీరకంగా నష్టపోయింది కాక డబ్బులు నష్టపోయి ఇప్పుడు రోడ్డున పడ్డ మహిళను మాత్రం ఆదుకోవడానికి మనసున్న వరంగల్ ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఇతర శాఖ అధికారులు, వరంగల్ పోలీస్ అధికారులు తప్పకుండా ముందుకు రావాలని నేను వాళ్ళని వేడుకుంటున్నాను. ఒక మహిళకు రక్షణగా నిలబడితే చరిత్రలో లేనంత విధంగా హీనంగా చూస్తూ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడిస్తూ తిట్టిస్తూ రాజకీయ పైరవీలు జరుగుతున్నాయి అంటే రాజకీయం చేసే మహిళ కూడా ఒక మహిళ అన్న సంగతి మర్చిపోవద్దు. వీటన్నిటి మీద క్షేత్రస్థాయిలో విచారణ జరగాలి. లేనిది సృష్టించి కేసులు పెడితే ఓ మహిళకు అన్యాయం చేసిన చరిత్ర ఆ పోలీస్ అధికారికి ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. బ్లాక్మెయిలర్ అనే రైట్ ఓ సిఐకి ఉందా? ఒకవేళ ఉంటే మరి మహిళను వేధించి శారీరకంగా వాడుకున్నదే కాకుండా ఆర్థికంగా మోసం చేశాడని ఆరోపణలతో 14 రోజులు పరకాల జైలుకు వెళ్ళొచ్చినటువంటి వ్యక్తిని ఏమనాలో అది కూడా సిఐ గారా చెప్పాలి. మరి అంటే జర్నలిజం చెయ్యొద్దు. బూతులు వస్తూ ఉంటే ఒకసారి 2 సార్లు వస్తే సర్లే అని వదిలేస్తాం. పదే పదే వస్తూ ఉంటే
మా రక్షణ కోసం ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించే రైట్ నాకుంటుంది. పోలీస్ స్టేషన్ సదరు సిఐ సొంతమేం కాదు కదా. పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం అనేది ప్రజా హక్కు. అలాంటప్పుడు మహిళలకు రక్షణ కావాలని చెప్పి పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కూడా అది నా హక్కు. అందులో భాగంగానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సిఐ అధికారి పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు కాబట్టి నేను సంప్రదించడం జరిగింది. ఒకవేళ పోలీస్ స్టేషన్ అనేది ప్రజల రక్షణ కోసం కాకపోతే సిఐ గారిని సంప్రదించాల్సిన అవసరం నాకేంటి? సదరు మహిళను శారీరకంగా వాడుకున్నటువంటి వ్యక్తి తన భార్య సహకారంతో మహిళా ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకుంటూ వాళ్ళ పరపతిని వాడుకుంటూ వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలను కూడా భ్రష్టు పట్టిస్తూ తన భర్త పోక్సో కేసుకు విముక్తి కలిగించేందుకు ఆ మహిళా ఎమ్మెల్యే పలుకుబడిని కూడా ఇందులో ఉపయోగించుకుంటుంది. వరంగల్ పోలీస్ నిఘా విభాగంలో అత్యుత్తమ భావాలతో పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నత అధికారి ఉన్నారు. ఆ విభాగానికి అగ్ని అధికారిగా ఉన్నతమైన భావాలతో పనిచేసేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. అతను తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత సుపరిచితులు. అదేవిధంగా మహిళలను వేధించే వాళ్లను, అవినీతికి పాల్పడే వాళ్లను ఎవ్వరినీ వదిలిపెట్టరు. ఎంతో మందికి న్యాయం చేయడం కోసం ఉన్నతాధికారుల దగ్గర నుండి తనకొచ్చిన ప్రతి ఫైల్ మీద ఖచ్చితమైన విచారణ చేపడుతూ కొందరి అధికారుల తప్పులను కూడా నివేదించి కొందరు పోలీస్ అధికారుల అవినీతికి, మహిళా వేధింపులకు పాల్పడుతున్న సందర్భంలో వారి మీద నిష్పక్షపాతంగా నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారుల చేత సస్పెండ్ చేయించడం కూడా జరిగింది. కొన్ని రోజుల క్రితమే సిఐని, ఎస్ఐని భూ కబ్జా కేసులో సస్పెండ్ చేసిన వార్తలని మనందరం చూసాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొందరు పోలీసులు ఇలా వేధింపుల కేసులలో, అక్రమాల కేసులలో, అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయి కొందరు పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ అప్రదిష్ట పాలు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టులను ఎందుకు కక్ష కడుతున్నారు? ఈ రోజుల్లో గాంజాయి, డ్రగ్స్ వాడకం పెరిగాయి, మహిళలపై దాడులు పెరిగాయి, మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయి. అలాగే కొన్ని చోట్ల పురుషుల మీద కూడా అదే స్థాయిలో దాడులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మహిళా జర్నలిస్టు బాధితురాలికి అండగా నిలబడితే రాజకీయాలతో కూడినటువంటి అక్రమ కేసులు అంటగట్టాలని కొంతమంది అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చేసేటువంటి వీడియో ఇది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఈ వీడియోను వీక్షిస్తూ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఒక మహిళా బాధితురాలికి సహాయంగా నిలిచిన నాపై జరుగుతున్న కుట్రలను ఛేదించడం కోసం మీరు సహాయ సహకారంగా నిలబడాలని యావత్ తెలుగు ప్రజానికాన్ని వేడుకుంటున్నాను. అలాగే కొత్తగా నియామకమైనటువంటి మహిళా సిపి శ్వేతారెడ్డి మేడం ద్వారా అరాచకాల శక్తుల కుట్రల నుండి మాకు విముక్తి కలుగుతుందని, గతంలో డీసీపీ కవితా మేడం ద్వారా సదరు బాధిత మహిళకు కల్పించిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ సిపి మేడం గారిని కూడా వేడుకుంటున్నాం. ఆ బాధిత మహిళతో పాటు మహిళకి రక్షణగా నిలబడుతున్న నాకు మీరు రక్షణ కల్పించాలని, పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు మాకు చేస్తున్న ఇబ్బందులను తక్షణమే మీరు గుర్తిస్తారని, మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.